వెల్కమ్ టు S6 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం. యుఏఈ ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ. తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదు. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోడీ సమక్షంలో కమల దళపత్ గా నితిన్ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ ఎంపీలు హాజరయ్యారు. तो जिम्मेदारियां लेते हुए और पूरा चार्ज लेते हुए इस वक्त नितिन नबीन नजर आ रहे हैं। तस्वीरों के माध्यम से आप देख रहे हैं। तो अब भारतीय जनता पार्टी की जो पूरी कमान है वो इस वक्त अब एक युवा के हाथों में आ चुकी है। नितिन नबीन भारतीय जनता पार्टी के 12वें राष्ट्रीय अध्यक्ष के तौर पर अपनी जिम्मेदारियां वो संभाल चुके हैं। हालांकि उनके सामने चुनौतियां भी कई सारी हैं, क्योंकि 2026 में कई राज्यों में विधानसभा के चुनाव हैं। ऐसे में देखना होगा कि किस तरीके से वो इन चुनौतियों का सामना करते हैं। हालांकि फिलहाल क्योंकि प्रधानमंत्री नरेंद्र मोदी लगातार कहते हैं कि अब जो आगे समय है वो युवाओं का समय है, लगातार प्रधानमंत्री नेक्स्ट जनरेशन की बात करते हैं और उसी का जीता जागता उदाहरण भारतीय जनता पार्टी के अंदर भी नजर आ रहा है। क्योंकि नितिन नबीन को एक तरफ भारतीय जनता पार्टी 45 साल की हुई है, तो वहीं दूसरी तरफ भारतीय जनता पार्टी की कमान भी 45 साल के एक युवा को आज सौंपी गई है। तो अब अपनी पूरी जिम्मेदारियों को संभालते हुए नजर आएंगे नितिन नबीन भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष के तौर पे। तो बीजेपी मुख्यालय की ये तस्वीरें इस समय हम आपको दिखा रहे हैं, जहां हालांकि इससे पहले पूरा कार्यक्रम हुआ और इस कार्यक्रम के दौरान प्रधानमंत्री नरेंद्र मोदी का भी संबोधन रहा, जहां उन्होंने कहा कि नितिन नबीन उनके बॉस हैं, नए बॉस। और इस बात का कहने का सीधा तात्पर्य अगर हम देखें तो हर किसी को, हर एक कार्यकर्ता को ये मैसेज भी था कि नितिन नबीन के पास में सारी जिम्मेदारियां हैं और उन्हीं को अब बॉस माना जाए। इसके साथ ही उन्होंने जब नितिन नबीन के नाम पर संबोधन किया तो कई बार माननीय शब्द का भी उन्होंने अपने संबोधन में इस्तेमाल किया और ये भी एक मैसेज सभी कार्यकर्ताओं के बीच में। नितिन नबीन को ये नई जिम्मेदारियां मिलने से एक संकेत और एक संदेश भारतीय जनता पार्टी के जो बाकी कार्यकर्ता हैं, जमीनी स्तर पर जो काम करते हैं, उनके अंदर भी एक मैसेज गया कि भारतीय जनता पार्टी में किसी को भी कभी भी कोई भी जिम्मेदारियां दी जा सकती हैं। यहाँ ऐसा नहीं है कि राजा का बेटा ही राजा बनेगा। तो फिलहाल ये तस्वीरें इस वक्त आपको दिखा रहे हैं। हालांकि इससे पहले काफ़ी अच्छा खासा अनुभव राजनीतिक जगत में नितिन नबीन का रहा है और अब देखना होगा कि वो अपने इस अनुभव का किस तरीके से इस्तेमाल आगे आने वाले समय में करते हुए नजर आते हैं। స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు యుఏఈ ఆర్థిక మంత్రి అల్ మర్రీతో భేటీ అయ్యారు. మాల్దీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు, ఏపీ యుఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్య బలోపేతంపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ లో యుఏఈతో కలిసి పనిచేసేందుకు అంగీకారం కుదిరింది. యుఏఈకి చెందిన 40 సంస్థలు ఏపీలో ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తామని ఆల్మర్రీ పేర్కొన్నారు. ఆహార భద్రత, లాజిస్టిక్స్, పోర్ట్ ఆధారిత పరిశ్రమల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చ జరిగింది. పునరుత్పాదక శక్తి, పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై ఇరువురు చర్చించారు. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు విశాఖలో ఆంధ్రజ్యోతికి చంద్రబాబు భూ కేటాయింపు చేశారని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. బాబు పాలనలో ఏపీలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని, వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ఇప్పుడు దావోస్లో కూటమి పెద్దలు చెప్పుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం మీడియాతో అమర్నాథ్ మాట్లాడారు. ఈ రోజు ఈ ప్రాంతానికి ఈ వేదికకి వచ్చినప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారి తాలూకా బ్రాండ్ ఇమేజ్ తో
ఈ వేదిక మీదకి వచ్చాం. ఆయన తాలూకా బ్రాండ్ ఇమేజ్తో ఈ సమావేశంలో పాల్గొంటున్నాం అని చెప్పి వారు చెప్పినట్టుగా చూసాం. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్. చంద్రబాబు నాయుడు వస్తే కష్టాలు వస్తాయనేటువంటి చెప్పడం మానేసి కష్టం వస్తే చంద్రబాబు నాయుడు వస్తాడని చెప్పి కొడుకు చెప్తాడు. ఇందాక నేను చెప్పినటువంటి కార్యక్రమాలు ఏ రకంగా అన్ని వర్గాలు ఈరోజు కష్టాల్లో ఉన్నాయి, అన్ని ప్రాంతాల కష్టాల్లో ఉన్నాయి. యువత, నిరుద్యోగ యువత 20 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు 5 సంవత్సరాల్లో. 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఎంతమందికి ఇచ్చారు ఉద్యోగాలు? ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఈ 2 సంవత్సరాల్లో మీరు అధికారంలోకి వచ్చి ఈ 2 సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్రంలో వచ్చాయి అనేటువంటిది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పి కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రజల తరఫున. అదే చెప్తున్నాను కదా, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు వీరికి కావలసినటువంటి సంస్థలకి, వీరు లోపాయికారిగా చేసుకున్నటువంటి ఒప్పందాలు చేసుకున్నటువంటి సంస్థలకి కారు చౌకగా లేదా ఉచితంగా మొన్న మా సోదరుడు ఉదయ్ అని అడిగినట్టున్నాడు ఆ ప్రశ్న. సార్ 99 పైసలకి ఇస్తానంటే మొత్తం 99 పైసలకి ఇస్తాను, ఏం చేస్తావు సార్ అని అడుగుతున్నాడు. అంటే ఎవరి సొమ్ము అది? అదేమి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలోకి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఆస్తులన్నీ రాసిచ్చేసినట్టు కాదు, లేదా చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి ఆ ఆస్తులన్నీ రాసిచ్చినట్టు కాదు. ఆయన ఎవరికి కావాలంటే వారికి దానం చేసుకోవడానికి. అది రాష్ట్ర ప్రజల తాలూకు సొత్తు. ఈ రాష్ట్రం ఈ పబ్లిక్ ప్రాపర్టీ. అది దానికి కస్టోడియన్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మేము వచ్చినప్పుడు దాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పి రద్దు చేస్తే కోర్టు ఏమని ఆదేశించింది? నిబంధనలు ఏ రకంగా ఉంటే ఆ రకంగా దాన్ని అలొకేషన్ చేయండి అని చెప్పించింది. దాన్ని పాటించకుండా మన సొంత సంస్థ కాబట్టి మనం ఇచ్చేస్తామనంటే ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు, మేము వచ్చినప్పుడు మేము ఏం చేయాలి మేము చేస్తాం. అది మేము గతంలో మేము చెప్పాం కదా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడబోమని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు సిట్ నోటీసులు ఇచ్చారని, సీఎం ఆడుతున్న సిల్లీ డ్రామా ఇది అని వ్యాఖ్యానించారు. సిట్ విచారణకు హాజరయ్యే ముందు కోకాపేటలో మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ నేతలతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ దండుపాలెం ముఠా రేవంత్ రెడ్డి కేబినెట్ ఏ రకంగా వాటాలు పంచుకోవడంలో తన్నుకుంటున్నారో అన్ని విషయాలు బయటపెట్టాం. అంటే రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల ముందు వీళ్ళ అవినీతి బయటపడుతుందని, వీళ్ళ అవినీతి బట్టబయలైతుందని, వీళ్ళ బండారం బయటపడ్డదని ఒక డైవర్షన్ టాక్టిక్స్ కు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాకు నోటీస్ ఇచ్చారు. సరే, ఈ నోటీసులు మాకు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో ఆనాటి సమైక్యవాద ప్రభుత్వాలు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని మా మీద రకరకాల ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పోరాడినటువంటి ఒక కార్యకర్తలం, ఉద్యమకారులం. ఆ గత సమైక్యవాదంలోనే అనేక సార్లు మమ్మల్ని అరెస్ట్ చేశారు, అనేక వందల కేసులు పెట్టినారు. ఆ రోజే మేము భయపడలేదు. ఇవాళ నువ్వు ఎందుకు నోటీస్ ఇచ్చినావు నాకు? మేము ఏమడిగినాం? నీ 6 గ్యారెంటీల సంగతి ఏంది అని అడిగినాం. నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన మహిళలకు మహాలక్ష్మి 2500 ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం. నువ్వు అవ్వా తాతలకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం. నీ యొక్క అక్రమాలు, నీ బొగ్గు కుంభకోణము, నీ పవర్ కుంభకోణము, నీ హిల్ టీపీ ఇండస్ట్రీస్ కుంభకోణము, నీ భూ కుంభకోణాలు అసెంబ్లీ వేదికగా, ప్రజా వేదికగా ఎప్పటికప్పుడు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాం. సో నీ కుంభకోణాలు బయటపడుతున్నాయి. నీ వాటాల పంచాయతీలు స్వయంగా మంత్రులే ఒకరి మీద ఒకరు బయట పెట్టుకుంటుంటే నీ పరువు పోతుందని, నీ వాటాల విషయం ప్రజలకు అర్థమవుతుందని డైవర్షన్ కోసం ఈ నోటీసులు ఇస్తున్నావు. మాకు తెలియదా? కృష్ణా నీళ్లను ఆంధ్రాకి అప్పచెప్తున్నావు. అదేవిధంగా గోదావరి నీళ్లను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నీళ్లను మళ్లించి మరి బనకచెర్లకు, నల్లమల్ల సాగర్ తీసుకుపోతుంటే నీ చేతగాని తనాన్ని ఎప్పటికప్పుడు నిలదీసింది బీఆర్ఎస్ పార్టీ, ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ. నీ యొక్క బండారాన్ని బయటపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. సో నువ్వు అచేతనం అయిపోయినావు. నీదంతా బయటపడిపోతా ఉంది కనుక ఈ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తున్నావు. మాకు తెలియదా? నువ్వు ఎన్నికలకు ఈ డ్రామాలు ఆడుతుంటావు. పంచాయతీ ఎన్నికల ముందు అప్పుడేమో మా కేటీఆర్ గారికి నోటీస్ ఇస్తావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణపై కేటీఆర్ స్పందించారు. ఇది సిట్ విచారణ కాదని పిచ్చి విచారణ అని వ్యాఖ్యానించారు.
సిట్ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరైన నేపథ్యంలో తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. న్యాయం కోసం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకైనా వెళ్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. హామీలు నెరవేర్చలేక నిలదీసిన వారిపై కేసును నమోదు చేస్తుందని విమర్శించారు. సింగరేణి టెండర్ల కుంభకోణంలో అసలు సూత్రధారి సీఎం బావమర్ది సృజన్ రెడ్డి అని కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిట్టు విచారణ కాదు, ఇది చిట్టి విచారణ. చిట్టినాయుడు గారు నడిపిస్తున్న ఒక పనికిమాలిన విచారణ తప్ప, ఓ లొట్టపీసు కేసులో ఇంకో పనికిమాలిన చిట్టి విచారణ తప్ప సిట్టు లేదు, తిట్టు లేదు. ఆడ ఏమి లేదు. 2 ఏళ్ల నుంచి బోగస్ కథనాలు, ముఖ్యమంత్రి కార్యాలయంలో వడ్డించి వార్చే పనికిమాలిన స్టోరీలు, ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే కథనం లేదు. పనికిమాలిన స్టోరీలతో 2 ఏళ్ళు టైంపాస్ చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఆయనని, రేవంత్ రెడ్డిని, 1 కాదు 2 కాదు, ఇంకో 1000 వేసుకో. నీ సిట్టులు చిట్టీలు ఇంకో 1000 వేసుకో, ఏం ఫరక్ పడదు. మేం మాత్రం నీ కొద్దిగా ఉంటే కొన్ని రోజులు శునకానందం ఉంటుంది, కానీ మేము మాత్రం నేను వదిలిపెట్టం. బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ ప్రజల గొంతుక, ప్రధాన ప్రతిపక్ష పార్టీ. మీరు ఎన్నికల్లో ఆనాడు మమ్మల్ని ఓడించడానికి అడ్డమైన మాటలు చెప్పి, అడ్డగోలు హామీలు ఇచ్చి, అందమైన అబద్ధాలను 6 గ్యారంటీ కార్డుల రూపంలో ప్రచురించి ఆ రోజు ప్రజలను ఏదైతే బురిడి కొట్టించినారో, మేము ప్రజల తరపున గట్టిగా మాట్లాడుతున్నాం అన్నది నీ బాధ. ఇవాళ ఎట్లా ఉన్నదంటే నీ వ్యవహారం, రేవంత్ రెడ్డి గారు, అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి మాత్రం ఇంకా బురదలనే ఉన్నది రేవంత్ రెడ్డి. బడుగు బలహీన వర్గాలపై వైసీపీ నాయకులు హత్య రాజకీయాలను తీవ్రంగా ఖండించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీరశైవ లింగాయత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ స్వప్న. ఆమె మీడియాతో మాట్లాడుతూ, సంక్రాంతి పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటుంటే వైసీపీ నేతలు మాత్రం ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి ప్రజలను భయభ్రాంతులను గురి చేసేందుకు హత్య రాజకీయాలకు పాల్పడ్డారన్నారు. తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు బీసీ నేత లాలం బంగారయ్యను వైసీపీ నేతలు అతి కిరాతకంగా హతమార్చారు. వైసీపీ నేతలు అధికారం కోల్పోయామని జీర్ణించుకోలేక అలజడులు సృష్టించే కుట్ర చేస్తున్నారు. రప్ప రప్ప అంటూ పిలుపునిచ్చి దాడులకు ప్రోత్సహించారు. వైసీపీ హయాంలో సొంత జిల్లా అయినటువంటి ప్రొద్దుటూరులో చేనేత వర్గానికి చెందిన నందన్ సుబ్బయ్యను రోడ్డు మీద అతి కిరాతకంగా హత్య చేశారు. అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి నిప్పండించారు. పల్నాడులో జల్గయ్య యాదవ్, తోట చంద్రయ్య లాంటి వందలాది మంది బీసీలను హత్య చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు ముందుకు తీసుకెళ్తున్నారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, సంక్రాంతి పండుగ అంటేనే ఎంతో కోలాహలంగా ఆనందకరంగా జరుపుకునే పండుగ. ఆ పండుగ నందు ప్రజలను భయభ్రాంతులను గురి చేసే విధంగా వైసీపీ నేతలు హత్యా రాజకీయాలకు పాల్పడ్డారు. ఎందుకు ఇలా అంటున్నానంటే, పండగ రోజు తుని నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు బీసీ నేత అయినటువంటి లాలం బంగారయ్యను అతి కిరాతకంగా హతమార్చారు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకే పరిమితం అయ్యాడు కాబట్టి మతి భ్రమించి ప్రజలను భయాందోళనకు గురి చేసే విధంగా ఇలాంటి అల్లరి మూకులతో కలిపి ఇలాంటి భయాందోళనకు గురి చేస్తున్నారు. అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎంగా ఉండి అధికార వాంఛతో అధికారం కోల్పోయినందుకు ప్రజలని కూడా రపరప అంటూ ఇలాంటి నినాదాలను చెయ్యాలి అని డైరెక్ట్గా చెప్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? రిజర్వాయర్తో రైతులకు తీవ్ర నష్టం. రైతులకు మద్దతుగా గట్టు యాదవ్. వనపర్తి జిల్లా ఏతల మండలంలో గొల్లపల్లి చీరకపల్లి రిజర్వాయర్తో రైతులకు తీవ్ర నష్టం. రైతులకు మద్దతు పలికిన జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్. నెత్తి మీద 1,00,000 ఎకరాలకు సాగునీళ్లు అందించే ఏదుల రిజర్వాయర్ ఉండగా ఎవరి కమిషన్ల కోసం గొల్లపల్లి చీరకపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపడుతున్నారని గట్టు యాదవ్ ఘాటుగా విమర్శించారు. రైతులకు తీవ్ర నష్టం చేస్తున్న నిర్మాణాన్ని ప్రజల తరపున ఆదుకుంటామని అన్నారు. ముఖ్యమంత్రి బామ్మర్దికి కాంట్రాక్ట్ కట్టబెట్టి కమిషన్లు దొబ్బడానికి ఎమ్మెల్యే కుట్ర పన్నుతున్నారని దీన్ని తిప్పికొడతామని అన్నారు. ఇక్కడ చాలా వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు. గుల్లపల్లి చిరకపల్లి రిజర్వాయర్ అనే అంశం వచ్చే వరకు కేవలం బీఆర్ఎస్ నాయకులు మాత్రమే చేస్తున్నారని మాత్రమే ప్రతిపాదిస్తున్నారు. కానీ మా మీద నింద. ఇక్కడ ప్రతి ఒక్కరు కూర్చునే వాళ్ళు రైతులు వాళ్ళకు భూములు ఉన్నాయా లేవా తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. మా ఆవేదన గురవుతున్నారు. కాబట్టి గుల్లపల్లి రిజర్వాయర్ కట్టాలన్న మీకు అంత
ఆ ఆదాయం ఉంది, అంత డబ్బు ఉంది అనే ఆలోచన వచ్చింది. చూడండి D8 లో MJ1 కాలువను గతంలో సతీష్ రెడ్డి గారు మీరు నిన్న చరతాల ప్రగల్భాలు పలికిర్రు. MJ1 కాలువను గుత్తగారిగా తీసుకొని ఆనాడు నాకు చేతని వదిలేసిన నీవు ఆ రోజు గొల్లపల్లి చిరకపల్లి చెన్నారానికి నీళ్ళు ఇవ్వడానికి చేతగాని నీవు ఈ రోజు మాట్లాడుతున్నదే గొల్లపల్లిలో అనుభవం ఉంది, మేము రిజర్వాయర్ కడతాం, మా వనపర్తి ప్రాంతానికి నీళ్ళు ఇస్తామని మాట్లాడుతున్నావు. చూడు ఈ అంత చేతగాని దద్దమ్మ నేను ఈ రోజు వరకు చూడలేదు. అయ్యా మేఘారెడ్డి గారు మీరు కూడా కాంట్రాక్టర్ గా గణపురం మండలానికి రాజకీయాలను తవ్వడానికి గుత్తగారిగా ఉన్నారు కదా, ఆ రోజు వనపర్తి ప్రాంతానికి నీళ్లు రాలేదా? ఈ రోజు మన రేవో రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకుపోవడానికి నీ చేత కావట్లేదా? లేదు నీకు ఆదాయం లేకనా? నీకు ఆదాయమే కావాలనుకుంటే చాలా పనులు ఉన్నాయి, చాలా వ్యవస్థ చేయొచ్చు. కానీ మా రైతుల కోసం మేము తెలుసు, మా రైతులకు కేవలం D8 D5 మీద అది కాంట్రాక్టర్లకు మాకేం తెలుసు. ఎవరితే పోయిన అక్కడ 3 ఊర్లు పోయింది, కీరపల్లి, రాయపాత్ర, కుంకరపల్లి, ఏళ్ళ. అయితే ఆ నుండి మళ్ళీ 150 మంది వచ్చి కొన్నాం కీరపల్లి. ఈ నుండి కూడా వెళ్తే ఇంకా గొల్లపల్లి దూరం ఇస్తారట, ఇంకా దుడ్డు ఇస్తాము, భూములు తీసుకుంటాం, కానీ ఇక్కడ అయితే వద్దు. తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. మంగళవారం VIP ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు శ్రీవారి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలతో పాటు విడుదలైన అనగనగా ఒక రాజు చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని నవీన్ తెలిపారు. ఈ సినిమాలో నవీన్, మీనాక్షి జంటగా నటించిన విషయం తెలిసిందే. అనగనగా ఒక రాజు అని మా సినిమా విడుదలయ్యి పెద్ద సినిమాలతో విడుదలయ్యి అద్భుతమైన టాక్తో యునానిమస్ సంక్రాంతి బ్లాక్ బస్టర్గా సూపర్ హిట్ అనే వర్డిక్ట్ ఇచ్చారు ఆడియన్స్. సో మా అందరికీ గత 4 రోజులుగా మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఎమోషనల్గా ఉన్నాం. ఇటువంటి ఒక ఆనందం కేవలం ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు వచ్చి సినిమా చూడడం తప్పితే ఇలాంటిది సాధ్యమే కాదు. సో ఇంత పెద్ద సక్సెస్, ఇది మామూలు సక్సెస్ కాదు. మా సినిమాలో డైలాగ్ ఉన్నట్టు అటు 7 తరాలు ఇటు 7 తరాలు గుర్తుండిపోయే సక్సెస్. సో ఇలాంటి సక్సెస్ కేవలం మా హార్డ్ వర్క్ వల్ల అయితే రాదు. అది ఎందుకంటే అందరూ టాలెంటెడే, అందరూ కష్టపడతాం. దీనికి ఒక డివైన్ ఫోర్స్, దీనికి ఒక ఆ స్వామివారి ఆశీస్సులు, స్వామివారి బ్లెస్సింగ్స్ ఉంటే కానీ ఇలాంటిది రాదని నేను ఖచ్చితంగా నమ్ముతాను. సో అందుకే మేమందరం ఈ సక్సెస్ని స్వామివారికి కృతజ్ఞతా భావంతో తిరుపతికి దర్శనం చేసుకుందామని వచ్చాం. నిన్న సాయంత్రం తిరుపతిలో దిగాము. నిన్న ఫస్ట్ యాక్చువల్లీ థియేటర్స్కి వెళ్ళాం. తిరుపతిలో థియేటర్స్లో రెస్పాన్స్ చూసి మాకు అసలు నమ్మబుద్ధి కాలేదు. థియేటర్స్ అంతా మొత్తం ఇలా ఊగిపోతున్నాయి నవ్వులతో. నిన్న వీక్ డే కావడంతో మేము తక్కువ ఆడియన్స్ ఉంటారేమో అని వెళ్ళాం, కానీ వీక్ డే నాడు కూడా కంప్లీట్ ఫుల్స్ ఉన్నాయి ప్రతి చోట అనగనగా ఒక రాజుకి. సో ఇంత సక్సెస్ని, ఇంత ఆనందాన్ని పంచడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ఆ స్వామివారికి, అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని మేము అందరం వచ్చాము. చాలా బాగా జరిగింది దర్శనం. జస్ట్ ఇప్పుడే మేము దర్శన్ వచ్చాక ఇక్కడికి వచ్చాను అండ్ చాలా బాగా జరిగింది దర్శన్. తిరుపతి, తిరుమల వెంకటేశ్వర స్వామి నా మోస్ట్ ఫేవరెట్ స్వామి అండ్ అది మన సక్సెస్ సెలబ్రేట్ చేశాక వీవ్ కమ్ హియర్, అది బ్లెస్సింగ్స్ కోసం. సో వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో అంటే చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఇది లైక్ హీ సైడ్ ఒక మా సినిమా సక్సెస్ అయ్యాక డెఫినెట్గా ఒక డివైన్ బ్లెస్సింగ్ అండ్ ఫోర్స్ ఉంటుంది అండ్ అది మన స్వామి బ్లెస్సింగే. సో చాలా హ్యాపీ, చాలా సంతోషం. మా టీం అందరూ ఇక్కడికి వచ్చాము బ్లెస్సింగ్స్ కోసం అండ్ మీ అందరూ. అనంతపురం నగరానికి చెందిన మహిళలు జాగ్రత్తగా ఉండండి. నగరంలో దండుపాలెం బ్యాచ్ హల్చల్ చేస్తుంది. నగరంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరి భూమి కబ్జా అవుతుందో, ఎవరి మాన ప్రాణాలు దోచుకుంటారో అర్థం కాని పరిస్థితి నెలకొందని, దీంతో వారి ఆస్తులు రక్షించుకునేందుకు వారే సొంతంగా ప్రతి నెలా తమ ఆస్తుల వివరాలకు సంబంధించి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలను వెల్లడించారు. నగరంలో దండుపాలెం బ్యాచ్ నిత్యం ప్రజలను దోచుకునే పరిస్థితి నెలకొందని, నగరానికి చెందిన మహిళలు వాకింగ్ వెళ్లే వారు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని వారు స్పష్టం చేశారు. అనంతపురం నగరంలో దండుపాలెం అనే బ్యాచ్ ఒకటి వచ్చింది. ఆ బ్యాచ్ ఏ రోజు ఏ ఇంటి మీద పడుతుందో, ఎవరి భూములు కబ్జా అవుతాయో, ఎవరి ధన మాన ప్రాణాలు దోపిడీ అవుతాయో తెలియకుండా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మా మనవి. అదేవిధంగా కాస్తో కూస్తో స్థిరాస్తులు ఉన్న వాళ్ళైతే ప్రతి నెల ఆన్లైన్లోనో లేకుంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళో
మీ భూములు మీ ఆస్తులు సక్రమంగా ఉన్నాయో లేదో, మీ పేర్లతో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని చెప్పి మా మనవి. అదేవిధంగా వాకింగ్ వెళ్లే మహిళలు కావచ్చు, బయటకు ఏదైనా పని నిమిత్తం వెళ్లే మహిళలు కావచ్చు, మీ బంగారం ఏదైనా ఉంటే కొంగు కప్పుకొని వెళ్ళాలి అని కూడా విజ్ఞప్తి. ఇదంతా మరి గౌరవ పోలీసు వారు సూచిస్తున్నారో లేదో తెలియడం లేదు, కానీ మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరికీ. 19 మాసాల కాలంలో 100 దందాలు, 100 దోపిడీలు ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు దగ్గుబాటి ప్రసాద్ గారు నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడడం, మహిళల మానధన ప్రాణాలు దోచుకోవడం, ఒక్కొక్కటి చూస్తా పోతే చెప్తా పోతే ఒక చిట్టా అవుతుంది. మీ నాయకురాలు స్వప్న గారు నా ఆస్తిని కాజేశారు బాబో అని గగ్గోలు పెడుతుంటే దిక్కుదరి లేదు. ఆటి నుంచి తీసుకుంటే ఒక డాక్టర్ భర్తని బండ బూతులు తిడతా ఉంటే ఎమ్మెల్యే గారు, గౌరవ ఎస్పీ గారు ఇట్లాంటివి సుమోటోగా కేసులు తీసుకొని ఎందుకు ప్రజలకు ధైర్యం కల్పించలేకుండా ఉన్నారని ఎస్పీ గారిని మేము అడుగుతున్నాం. బండ బూతులు మాట్లాడుతున్నాడు. అదే బూతులు తిరిగి ఆ అబ్బాయి మిమ్మల్ని మాట్లాడింటే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు దగ్గుబాటి ప్రసాద్ గారు అని అడుగుతున్నాం. అదే బూతులు అమ్మాయి మిమ్మల్ని మాట్లాడింటే ఎక్కడ పెట్టుకుంటారు? వాళ్ళ భార్యని అంటున్నారు, మీ భార్యని అన్నారా? ఆడవాళ్ళు ఎవరైనా ఆడవాళ్లే కదా. మీకు అసలు ఎమ్మెల్యే పదవి ఇచ్చిన లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ ఎంతసేపు దేనా కానా అని వాళ్ళు ఎవరైతే డబ్బు ఇచ్చారో వాళ్ళకు మీరు ఎమ్మెల్యే పదవులు అప్పనంగా అప్పగించేసి ఏనాడు మీరు ఏమి కాంట్రిబ్యూట్ చేశారు అనంతపురానికి ఎమ్మెల్యే గారు అని అడుగుతున్నాం. ఎమ్మెల్యే గారిని మీరు ఏం చేసింటే ఎమ్మెల్యే అయ్యారు? ఈ రోజు ప్రజలు మీకు ఒక మంచి అవకాశం ఇస్తే ప్రజలను ప్రతిరోజు బాధ పెట్టడం, బాధించడం, ఏడ్పించడం, చిన్న తట్ట వ్యాపారం చేసుకునే మహిళ నుంచి పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళ వరకు దందాలు, వసూళ్లు, అక్రమాలు, దుర్మార్గాలు పెచ్చిమీరిపోతున్నాయి అనంతపురం నగరంలో. ప్రజలందరూ భద్రంగా జాగ్రత్తగా ఉండాలని మేము తెలియజేస్తున్నాం. ఈ ముస్లిం మహిళా డాక్టర్ని అన్ని మాటలు మాట్లాడితే సుమోటోగా కేసు ఎందుకు తీసుకోలేదు? ఈ ఎమ్మెల్యే గారి మీద ఎందుకు కేసు కట్టలేదు? ఎమ్మెల్యే గారికి నిజంగానే నిబద్ధత ఉంటే స్వయంగా ఎందుకు రాజీనామా చేయలేదని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మహిళలకు వడ్డీ లేని రుణాలు వినియోగించుకోండి. వాకాటి శ్రీహరి. వనపర్తి జిల్లాలో మహిళా శక్తి సంబరాలలో పట్టణంలోని దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో, పెబ్బేరు పట్టణంలోని సహారా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మహిళా స్వయం సహాయక సంఘాలకు 1,75,50,000 రూపాయల వడ్డీ లేని రుణాలను, అదేవిధంగా ఇంద్రమ్మ చీరలను పంపిణీ చేసే కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రులు వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పిసిసి సభ్యులు శంకర్ ప్రసాద్, వనపర్తి మున్సిపాలిటీ మాజీ చైర్మన్, మాజీ వైస్ చైర్మన్, మాజీ కౌన్సిలర్లు, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష, జిల్లా యూత్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆ సీరలను తూకంతో బయటకు అమ్ముకున్నారు. తూకంతో కొనుక్కొచ్చిన సీరలు సేనగల 19 రాకుండా అడ్డం కట్టారు. నిజమా కాదక్క? సేనగల జిమ్కల 19 అడ్డం కట్టారు. ఈ రోజు మా యొక్క కట్టుకునే సీర, కట్టుకునే సీరకి అందం వచ్చింది, మా యొక్క అందం రాలేదు. అవునా కదక్క? ఇంత అద్భుతమైన చీరలు ఈ రోజు దాదాపు ఎన్నిస్తున్నా 12,000 చీరలు ఈ రోజు వనపర్తి టౌన్ లో 12,000 చీరలు మా అక్కలకు ఇస్తున్నాం అన్నమాట. గర్వంగా చెప్తున్నానక్క. ఈ రోజు చీర కట్టుకున్న మా అక్క, రేపు బస్సులు కొనుక్కుంటున్న మా అక్క, ఆ కొన్న బస్సులు కూడా నువ్వు తల్లిగారింటికి పోతావా, పాలమూరు పోతావా, పట్టకు పోతావా, కొలతానికి పోతావా, బిడ్డదానికి పోతావా, మన్నెకొండ జాతరకి పోతావా, కురుమూరు పోతావా, యాదగిరి గుట్టకు పోతావా, ఏడు గంటల పోతా నీ మొగురు దున్నడానికి లేదు, నీ కొడుకు దున్నడానికి లేదు. నీకెప్పుడు ముందుకుంటప్పుడు ఎప్పుడు ముందు పెట్టప్పుడు రావచ్చక్క. ఇంత గొప్పగా మహిళల పట్ల గౌరవంగా ఆలోచన చేస్తూ ఉంటే దుర్మార్గులు ఏం మాట్లాడుతున్నాక? ఫ్రీ బస్ పెట్టమంట, ఆడవాళ్ళకి కొట్లాడ పెట్టమంట. అదే ఆడవాళ్ళని గౌరవించే సంస్కృతే లేదు నీ దగ్గర. నువ్వు ఆడవాళ్ళ గురించి మాట్లాడే అధికారం నీకెక్కడదని గట్టిగా తెలియజేస్తా ఉన్నాక, మా గౌరవం మా అక్కలు మేము ఇచ్చిన చీర కట్టుకొని మా ముందర మా అక్కలు పోతా ఉంటే మేము తలెత్తుకొని నిలబడాలి. మా అక్క ఎట్లా పోతున్నారు
కాపాడుకోవాలి. అంతేగాని మీరు ఇచ్చిన చీరలు పందులతో జింకలతో అడ్డం పడ్డ చీరలు కాదని ఒక మాట గుర్తు చేస్తా ఉన్నాక. కాబట్టి మా మహిళా సోదరులు కోరుతా ఉన్నాం, ఇల్లు బాగుపడాలి, ఖచ్చితంగా మీ ఇల్లు బాగుపడాలి. మనలాంటి మధ్య తరగతి కుటుంబాల పిల్లలు పెద్ద పెద్ద స్కూళ్ళలో చదవలేరు కాబట్టి నేను అనుకుంటున్నా వనపర్తికి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చిన మీకు మన పిల్లల యొక్క ఇది బాగినాక ఇదొకటి బాగినాలి. మన పిల్లలు పెద్ద పెద్ద స్కూళ్ళలో లక్షల రూపాయల ఫీజులు కట్టి చదవడానికి కాదు కాబట్టి మనలాంటి 2600 మంది పిల్లలకి 25 ఎకరాలలో 200 కోట్లతో ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టమక్క. ఇంటిగ్రేటెడ్ స్కూల్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ ఆరాధ దేవత శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని భక్తులు అపూర్వ భక్తి శ్రద్ధలతో ఘనంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భారీ గజమాలతో విశేష అలంకరణ చేపట్టారు. గజమాలలతో అమ్మవారి దర్శనం అత్యంత మనోహరంగా కనువిందు చేసింది. భీమవరం పట్టణానికి చెందిన కామాక్షి దేవస్థానం చైర్మన్ పుట్ట నాగఫణి కుమార్ కుటుంబ సభ్యులు అమ్మవారికి గజమాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కృపతో కుటుంబానికి సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని వారు ప్రార్థించారు. ఈ ప్రత్యేక అలంకరణను దర్శించుకునేందుకు ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి గజమాల అలంకరణను చూసి భక్తులు భక్తి పారవశ్యులయ్యారు. రామచంద్రపురం పరిధిలో అమలవుతున్న పేదల గృహ నిర్మాణ పథకంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మంగళవారం తీవ్ర ఆరోపణలు చేశారు. పేద లబ్ధిదారుల నుంచి సుమారు 1.22 కోట్ల మేర నిధులు వసూలు చేసి కాంట్రాక్టర్లకు అప్పగించినప్పటికీ ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణం జరగలేదని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారంలో పేదల కష్టార్జిత డబ్బులు దుర్వినియోగం అయ్యాయని, ప్రభుత్వ పథకాలను అడ్డం పెట్టుకుని కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. విధుల కైంకర్యం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారైనా సరే రాజకీయ భేదాలు లేకుండా చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి వెంటనే దృష్టి సారించి ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. అంటే ఇదంతా దాస్తున్నారు ఇవన్నీ కూడా. మరి దాయటం గల కారణం ఏమొచ్చింది? ఇది కూడా ఎవరో చెప్తూ తెలిసిందా? మంత్రి గారు ఎవరుంటే అదాలుతారు. ఎవరున్నా మాజీ మంత్రి గారు ఉంటే ఆయనకి ఏమన్నా ఇక్కడ మంత్రి గారు ప్రాతినిధ్యం వహించారు. ఆయన దృష్టి కూడా మరి నేను తీసుకెళ్ళి ఇప్పుడు చేస్తుంది ఆయనకి కూడా. ఇప్పుడు వెళ్తుంది కాబట్టి రేపు చెప్తారు కాబట్టి అలా చెప్పమో తెలుస్తుందో నాకు తెలియదు. ఆయనతో నేనేం మాట్లాడలేదు. మాజీ మంత్రి గారు కూడా తెలిసే ఉండొచ్చింది. ఎందుకు ఊరుకోవాలి? తెలిసి ఇల్లు కట్టుకున్నారని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. ఎవరైనా చేస్తారు. అదే తేల్చమంటున్నారు. ఇల్లు కట్టుకున్నారు ఎవరో చెప్తారు. అప్పుడు ఇల్లు కట్టుకునే సిమెంట్ ఎవరికి లేదు. ఈ సిమెంట్ ఏమైపోయింది? ఈ సిమెంట్ ఎక్కడ అమ్మేశారు? మరి ఎందుకు ఏ బలైపోవాలి? ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన ఏ బలైపోయాడు. అతను ఎవరు రక్షిస్తారు? అతను ఇంట్లో తేలాలి. దీని మీద ఎంక్వైరీ జరిపించాలి. సిబిసిఐడి ఎంక్వైరీ చేయించి ఖచ్చితంగా అరెస్టులు జరిగితే తప్ప ఇటువంటి కుంభకోణాలు ఆగవు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేయించి దీంట్లో ఎవరెవరు ఉన్నారు, దాంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నా సరే వెనకాడవలసిన అవసరం లేదు. యువత పేద ప్రజలు అంటే మా పార్టీ వాళ్లే. వాళ్ళ నాశనం అయితే మాత్రం చూస్తూ ఊరుకోం. దాన్ని ఖచ్చితంగా దాన్ని చేయవలసిందే. ముఖ్యమంత్రి దాకా వెళ్ళదు. ఇది ఎక్కడ నాయకులు ఎక్కడ అధికారులు చేసిన పనులు. అంటే మీరు చెప్పేది ఏంటంటే వీళ్ళు పేద ప్రజలే దోచుకున్న వాళ్ళు కూడా మీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఉంటే వెళ్తారు అని అంటారు. ఉంటే వెళ్తారు. ఎవరైనా ఉంటే వెళ్ళవలసిందే. మమ్మల్ని తినేమనా? మాకు నాయకత్వం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే నేను ఇక్కడ పేదాలను పడి తినేమనా? ఎవరున్నా వెళ్తారు? వాళ్ళు ఇల్లన్న కట్టాలి కదా, దాని మీద శ్రద్ధ ఉండాలి కదా కనీసం. నా డిమాండ్ దీని మీద పూర్తిగా విచారం చేసి ముందున్న వాళ్ళు వెనకన్న వాళ్ళు. ముందున్న వాళ్ళు అంటే ఎవరైతే చెక్కులు తీసుకున్నారో వాళ్ళు
ఇచ్చిన వాళ్ళు, ఎవరైతే దీని వెనకాల నుండి నడిపించిన వాళ్ళు, ఆ సిమెంట్ ఎవరు డ్రా చేసి పట్టుకుపోయారో వాళ్ళు అందరూ కూడా ముద్దాయిలుగా కోర్టులో నిలబడవలసిందే. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. నమస్తే.